రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నిమ్స్ ఆసుపత్రిలో హైకోర్టు ఆదేశాల ధిక్కరణ జరుగుతోందంటూ బాధితులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి ప్రాంగణంలో అక్రమంగా పార్కింగ్ వసూలు చేస్తున్నారని ఎంఆర్పీఎస్ యువజన విభాగం అధ్యక్షుడు నవీన్ రాజ్ నిమ్స్ అధికారుల తీరుపై మండిపడ్డారు. నిమ్స్లో పార్కింగ్ వసూళ్లను నిలిపివేయాలని ఇటీవల హైకోర్టు 2 వారాల పాటు స్టే ఇచ్చినా అధికారులు మాత్రం వసూళ్లను ఆపడం లేదని ఆయన ఆరోపించారు. కోర్టు ఉత్తర్వుల ప్రతులను ఆసుపత్రి గోడలపై అతికించి విద్యార్థులు బాధితులతో కలిసి ఆయన నిరసన చేపట్టారు. పేద ప్రజల వైద్యం కోసం వచ్చే ప్రభుత్వ ఆసుపత్రిలో పార్కింగ్ పేరుతో దోచుకోవడం అన్యాయమని, కోర్టు ఆదేశాలను బేఖతారు చేస్తున్న అధికారులపై ధిక్కరణ పిటిషన్ వేస్తామని ఆయన హెచ్చరించారు. హైకోర్టు అడ్వకేట్ అంబేద్కర్ గారు ఈ ఆర్డర్ తీసుకురావడం జరిగింది. కొంచెం మీరు ప్లస్ చేయాలి అంతే. ఏమైంది చెప్పమ్మా? టోకన్ అంటే టోకన్ లేదండి, ఎందుకు ఇవ్వాలి టోకన్ అని ఈ పిల్లలు టోకన్ లేదు మాతో ఏడుంది. మేము డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈఆర్ గారి ఆదేశాల మేరకే తీసుకోవడం జరుగుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. నేను 19వ తారీఖు కోర్టులో ఆర్డర్ వచ్చిన రోజే ఏమని చెప్పినా అంటే ఈఆర్ గారికి కలిసి ఈ విషయం జరిగింది సార్, ఇట్లా సంగతి అంటే అవును నాకు కూడా తెలుసు విషయం వచ్చింది కానీ కాపీ రాలేదని చెప్పిండు. సరే మీకైతే విషయం వచ్చింది కదా సార్, మీరు ఎవరైతే టెండర్లు మన పార్కింగ్ టెండర్లు వేసినారో వాళ్ళకి సమాచారం ఇవ్వండి అంటే డెఫినెట్గా ఇస్తా అని చెప్పడం జరిగింది మాకు. కానీ ఆ 4 రోజుల నుంచి పార్కింగ్ వసూలు చేస్తూనే ఉన్నారు, ఈ రోజు వరకు కూడా వసూలు చేస్తూనే ఉన్నారు. వాటికి సంబంధించిన ఎవిడెన్స్ కాపీసు, వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్లు, డబ్బులు కట్టుకుంటే ఇచ్చిన రిసిప్ట్లు, ఇవన్నీ దాదాపు ఒక 10 నుంచి 20 కాపీస్ ఏమంటారు రిసిప్ట్లు ఉన్నాయి. ఇవన్నీ బైక్లకు సంబంధించిన రిసిప్ట్లు. మేమేమంటున్నామంటే ఇంత పెద్ద దందా నిమ్స్లో జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇక్కడికి వివిధ డిస్టిక్ల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి అంతా ఎంతో బాధతో వస్తున్న పేషెంట్లకి ఇంకా బాధ కలిగే విధంగా మీరు ఒకసారి క్యాంటీన్కి వెళ్ళండి. క్యాంటీన్ ఎంత దరిద్రంగా ఉంటుందంటే మనం చూస్తేనే వామిటింగ్ వచ్చేలాగా ఉంటుంది. అక్కడ మైసూర్ బజ్జీలని, బోండాలని చెప్పి ఆయిల్లో ఎంత గలీజ్ ఆయిల్ వాడుతున్నారంటే ఆ ఆయిల్కేం తీసి ట్రేలల్లో న్యూస్ పేపర్ వేసి వేస్తున్నారు. మళ్ళీ ఇవన్నీ యాజమాన్యానికి కనిపిస్తలేవా? ఈ డైరెక్టర్ గారికి కనిపిస్తలేవా? ఈ డైరెక్టర్ గారు ఏం చేస్తున్నాడు ఈ విషయంలో మాకు అర్థం కావట్లేదు. మేమేమడుగుతున్నామంటే మీరు ప్రజలకి ఇక్కడ ట్రీట్మెంట్ కంటే మనము ఆరోగ్యం బాగాలేదనే సమస్యతోని నిమ్స్కి రావడం జరుగుతుంది. కానీ నిమ్స్కి వస్తేనే ఆరోగ్యం చెడిపోతుందనే పరిస్థితి ఏర్పడింది ఈ నిమ్స్ హాస్పిటల్లో.